హలో లాంగ్వేజ్ లెర్నర్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డే 3 ఆఫ్ లర్నింగ్ మెగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తున్నాం. మీకు అందరికీ తెలుసు కదా, సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ఈ కోర్సుని డిజైన్ చేసుకున్నాం. ఎందుకో మన అందరికీ తెలుసు, అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చిన క్షణం నుంచి కూడా ప్రతి సిచ్యువేషన్స్ నుంచి వర్డ్స్ని, సెంటెన్సెస్ని, లెటర్స్ని తీసుకొని మన మాతృభాష అయిన తెలుగుని నేర్చుకున్నాం. అలాగే సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ని కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం, డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేస్తాం, ఇలా అన్నమాట. అంటే సిచ్యువేషన్స్లో ఎలాంటి సెంటెన్సెస్, ఎలాంటి వర్డ్స్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే విధానం మీద మనం ఈ కోర్సును డిజైన్ చేసుకోవడం జరిగింది. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఈ కోర్సుని డిజైన్ చేశాను. అందరూ కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అండ్ ఇంకోటి, సో ఆల్రెడీ నేను 2 వీడియోలు, డే 1 డే 2 తాలూకు వీడియోలు ఆల్రెడీ చేస్తున్నాను. మన ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి వాటిని కూడా చూసేయండి. ఆ ప్లేలిస్ట్ నేను ఇక్కడ పెడతాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తరువాత నేను మీతో డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఎవరైతే నాతో మాట్లాడగలరో కాన్ఫిడెంట్గా, తప్పులు మాట్లాడినా పర్వాలేదండి, కాన్ఫిడెంట్గా ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళకి నేను ఫ్రీ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పిన్ చేస్తాను ఆ ప్లేలిస్టు, వెళ్ళి చూడండి. సో ఈరోజు క్లాస్ టైటిల్ ఏంటి అంటే, కెన్ యూ సే దట్ అగైన్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో ఇది ఒక సిచ్యువేషన్ అండి. ఏంటి ఈ సిచ్యువేషన్ అంటే, ఆస్కింగ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. చూడండి, ముందు క్లాసుల్లో ఎవరినైనా ఫస్ట్ మీట్ అయినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే విషయాలు కొన్ని నేర్చుకున్నాం కదా. సో వాళ్ళని మనం మీట్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొక వ్యక్తిని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అడిగే సిచ్యువేషన్ మనకు వస్తుంది, అవునా కదా. వాళ్ళ ఫోన్ నెంబర్ కొన్నిసార్లు అడగాలి, ఈమెయిల్ అడ్రస్ అడగాలి, యూజర్ నేమ్ అడగాలి. ఇలా అంటే మనం ఏదైనా వాళ్ళని, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనే విషయం మనం చూద్దాం. అలాగే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి సరిగా వినబడకపోవచ్చు కదా, అప్పుడు మళ్ళీ దాన్ని మనం రిపిటేషన్ కోసం ఎలా అడగాలి, ఒకసారి మళ్ళీ చెప్తారా, నాకు వినిపించలేదు మీరు చెప్పింది అని తెలుగులో అంటాం కదా, అలా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఫస్ట్ చూద్దాం ఆస్కింగ్ ఫర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం? వాళ్ళ ఫోన్ నెంబర్ అడగాలి, ఎలా అడుగుతాం? వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్, లేదా వాట్స్ యువర్ ఫోన్ నెంబర్, కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్, కెన్ యూ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అని అడగచ్చు. అర్థమవుతుందా? లేదా ఈమెయిల్ అడ్రస్ అడగాలి, వాట్స్ యువర్ ఈమెయిల్ అడ్రస్, కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ అడ్రస్, కెన్ యూ గివ్ మీ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇలా మనం వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అడగొచ్చు ఈ 4 సెంటెన్సెస్ని యూజ్ చేసి. అర్థమవుతుందా? సో మిమ్మల్ని ఎవరైనా ఇలా ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, మరి మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఎలా రెస్పాండ్ అవుతారు చూడండి, ఈ ఫ్రేజెస్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఈమెయిల్ అడ్రస్ ఒక ఏ అనే వ్యక్తి అడిగాడు. ఎలా అడిగాడు? ఇంగ్లీష్లో అడిగాడు, వాట్స్ యువర్ ఈమెయిల్ అడ్రస్, లేదా కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగాడు. సో మీరు దానికి మీ ఈమెయిల్ అడ్రస్ని ఎలా చెప్పొచ్చు? ష్యూర్, ఇట్స్ sparkin3@gmail.com. సో చూడండి, sparkin3 అనేది నా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి నాకు మెయిల్ కూడా చేయొచ్చు, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఇంగ్లీష్కి సంబంధించి, గ్రామర్కి సంబంధించి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి, మీ స్టడీస్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు మెయిల్ చేయండి. సో నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, ఓకేనా? ఎస్, చూడండి, వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఏం చెప్పొచ్చు మీరు? ష్యూర్, ఇట్ ఈజ్ sparkin@gmail.com. అర్థమవుతుందా? మీ ఫోన్ నెంబర్ అడిగారు ఎవరైనా, ఎలా అడిగారు? కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్ అని అడిగారు. మీ ఫోన్ నెంబర్ మీరు చెప్పాలి, ఎలా చెప్పొచ్చు? ఓకే, ఇట్స్ 95501440 ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా మీ ఫోన్ నెంబర్ అనేది చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో మీరు ఒక వ్యక్తిని ఇలా అడిగారు. సో ఈ 2 కంబైన్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మీరు అడుగుతున్నారు. సో మీరు అవతల ఉన్న వ్యక్తి సురేష్ అనుకోండి. సురేష్ని మీరు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ నెంబర్. సురేష్ చెప్పాడు, ఓకే, ఇట్స్ 95501440 బ్లా బ్లా అని చెప్పాడు. మీకు సరిగా వినిపిలా. అప్పుడు మీరు ఏం చేయాలి? రిపిటేషన్ కోసం అడగాలి. మళ్ళీ ఒకసారి చెప్తావా? తెలుగులో అంటాం కదా, నాకు సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ ఒకసారి చెప్తావా? దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? సారీ, కెన్ యూ రిపీట్ దట్, సారీ, కెన్ యూ సే దట్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్తావా?
ఏమనుకోకుండా నాకు సరిగ్గా వినిపించలేదు, కెన్ యూ రిపీట్ దట్ అగైన్, కెన్ యూ సే దట్ అగైన్ అని ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ ఇవన్నీ కలిపి నేను ఒక కాన్వర్జేషన్లా చెప్తాను, మీకు అర్థమవుతుంది. కాన్వర్జేషన్ బిట్వీన్ సురేష్ అండ్ ఐ, మా ఇద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్. సో నేను సురేష్ని అడిగాను, ఏమని అడిగాను, వాట్స్ యువర్ ఫోన్ నెంబర్ సురేష్? ఏం చెప్తాడు, ఇట్స్ 95501440 ఇట్లా చెప్తాడు. లేదంటే మెయిల్ అడ్రస్ అడిగా, కెన్ ఐ హ్యావ్ యువర్ మెయిల్ అడ్రస్, కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడిగా. వాడు ఏం చెప్పాడు, షూర్ ఇట్ ఈస్ sparkin@gmail.com అని చెప్పాడు. నాకు సరిగ్గా వినిపిలా. అప్పుడు నేనేం చెప్పాలి, కెన్ యూ రిపీట్ దట్, సారీ కెన్ యూ సే దట్ అగైన్ అని చెప్పొచ్చు. సో సురేష్ మీకు ఏం చెప్తాడు, ఓకే ఇట్స్ 95501440 ఇట్లా చెప్తాడనమాట. అర్థమవుతుందా? ఇలా రిపీట్ చేయించుకోవచ్చు, అంటే వాళ్ళని మనం ఒకసారి మళ్ళీ చెప్పవా అని రిక్వెస్ట్ చేయడం అనమాట. సో ఇది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం మర్చిపోవద్దు, అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ I am going to give free certificates for each and everyone, those who can speak confidently. అర్థమవుతుందా? సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.